ఏమవుతుంది ఇది చెప్పండి? అధర్మానికి పాల్పడడం శుభాన్ని చేకూరుస్తుందా? మద్యం సేవించడం శుభమా? చూడండి, ధర్మానికి 4 స్తంభాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమిటివి? సత్యము, శౌచము, దయ, తపస్సు. మద్యం సేవిస్తే ఏమవుతుంది? మద్యం సేవిస్తే అతడు ధర్మం యొక్క ఒక పాదాన్ని కూల్చిన వాడు అవుతాడు. ఎందుకంటే తపస్సు అనేటువంటి ఒక స్తంభాన్ని కూల్చిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యభిచారం చేశారనుకోండి, వ్యభిచారం చేస్తే శౌచం అనేటువంటిది నాశనం అవుతుంది. మాంసం తినేవాడికి దయ అనేటువంటిది నాశనం అవుతుంది. వ్యభిచారం చేసేవాడిలో శౌచం అనేటువంటిది నాశనం అవుతుంది. అలాగే జూదం ఆడేవాడిలో సత్యం అనేటువంటిది నాశనం అవుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సర శుభాన్ని ఆకాంక్షిస్తున్నారు నూతన సంవత్సరంలో. కానీ ఎలా ప్రారంభిస్తున్నారు? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం 4 జరుగుతాయి లేదా? చక్కగా జరుగుతుంది.